హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో 21 మార్చ్ 2026లో వచ్చిన కరెంట్ అఫైర్స్ మనం తెలుగులో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ చదివేసి ఆ టైటిల్లో ఉన్న కీవర్డ్స్ ఏంటి, అది మన సిలబస్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అవన్నీ క్లియర్గా చూద్దాం. అండ్ ఆ టాపిక్స్ అన్నీ చూసిన తర్వాత లాస్ట్లో మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా నేను ఇస్తాను కరెంట్ అఫైర్స్ బేస్డ్. ఒక్కసారి అవి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ ఇలా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి. దానివల్ల మీ యొక్క ఇమాజినేషన్ పవర్ కానివ్వండి, క్వశ్చన్ చూడగానే యాంగ్జైటీ అవన్నీ అవ్వకుండా ఎస్ యూ విల్ బి ఇన్ కామ్ అండ్ యూ విల్ బి ఏబుల్ టు డూ దట్ ఆన్సర్స్ అనమాట. సో అందుకని ఈ యొక్క క్లాస్ లాస్ట్ వరకు అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే హ్యాంగింగ్ బై ఎ థ్రెడ్, వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ బ్రింగ్స్ కశ్మీర్ ఇరాన్ కార్పెట్ కనెక్షన్ టు స్పాట్లైట్. ఈ టైటిల్ చూడగానే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇది వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్కి సంబంధించింది అని తెలుస్తుంది. అండ్ ఈ ఇమేజ్ చూస్తే మీకు ఇక్కడ కాశ్మీరీ ఉమెన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కార్పెట్ని వీవ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కదా. సో ఇది కార్పెట్తో సంబంధించింది అని మనకు తెలుస్తుంది. సో ఇక్కడ కీవర్డ్ చూసుకుంటే వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్. అండ్ నెక్స్ట్ కీవర్డ్ ఏంటంటే కార్పెట్, కార్పెట్స్ ఇన్ కాశ్మీర్. ఈ టాపిక్ మనం జిఎస్ పేపర్ 3 ఎకానమీలో చదువుకోవచ్చు అండ్ ఈవెన్ జిఎస్ పేపర్ 1లో ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది కదా, అక్కడ కూడా చదువుకోవచ్చు అనమాట. ఈ టాపిక్ యొక్క కొంత బేసిక్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే మనకు తెలుసు వెస్ట్ ఏషియాలో కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నాయి, డ్రోన్ అటాక్స్, మిసైల్ అటాక్స్, బాంబ్ అటాక్స్ అవన్నీ జరుగుతున్నాయి కదా. అండ్ మోస్ట్లీ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అనేవి ఇస్లామిక్ కంట్రీస్. ఓకే, ఇస్లామిక్ కంట్రీస్ కాబట్టి వాళ్ళు నమాజ్ చేసేటప్పుడు, వాళ్ళు ప్రేయర్స్ చేసేటప్పుడు ఎస్పెషలీ దే విల్ యూస్ కార్పెట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి వెస్ట్ ఏషియాలో కాన్ఫ్లిక్ట్ ఉంది కాబట్టి ఆ రీజియన్ నుంచి మన యొక్క కార్పెట్స్కి డిమాండ్ అనేది తగ్గిందనమాట. సో కార్పెట్స్కి డిమాండ్ తగ్గడం వల్ల మన యొక్క కార్పెట్ ఎక్స్పోర్ట్స్ తగ్గాయి అండ్ కార్పెట్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది నా. అండ్ అంతేకాదు మన యొక్క జీడిపి కూడా తగ్గే ఛాన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇవన్నీ మీరు క్లియర్గా చూసుకోవాలి, ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నెక్స్ట్ మనం ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో హిస్టరీలో చూసుకున్నట్లయితే యాక్చువల్లీ ఈ కాశ్మీర్కి ఈ యొక్క కార్పెట్ వీవింగ్ ఆ స్కిల్ అంతా వచ్చింది ఇరాన్ నుంచి అనమాట. అంటే మనం హిస్టరీ చదువుకున్నప్పుడు చాలాసార్లు పర్షియన్స్, ఇరాన్ పీపుల్ వాళ్ళు నార్త్ వెస్ట్ రూట్ నుంచి ఎస్పెషలీ ఖైబర్ పాస్ నుంచి వచ్చారని చదువుకుంటాం కదా. సో వాళ్ళు వచ్చిన తర్వాత మన కాశ్మీర్ వాళ్ళకి ఈ స్కిల్స్ అనేవి వచ్చాయన్నమాట. సో అందుకే ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క కార్పెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ టాపిక్ని మీరు ఎలా యూజ్ చేసుకుంటారు ఎగ్జామ్లో అని అంటే మీకు మెయిన్స్లో వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఇండియా పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఆ యొక్క ఇంపాక్ట్లో క్రూడ్ ఆయిల్ రాయొచ్చు, మనం గ్యాస్ రాయొచ్చు, ఎక్స్పోర్ట్స్ రాయొచ్చు, ట్రేడ్ తగ్గింది అని రాయొచ్చు, అండ్ ఈవెన్ సెక్యూరిటీ సరిగ్గా లేదు అని రాయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాంగో పల్ప్ గురించి చదువుకున్నాము అండ్ ఈవెన్ సీ ఫుడ్ ఇండస్ట్రీస్ గురించి చదువుకున్నాము కదా. సో అందులో ఇంకొకటి మీరు యాడ్ చేయాలి, అదేంటంటే మన కాశ్మీర్ కార్పెట్ ఇండస్ట్రీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి. ఓకే, అలా మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ ప్రిలిమ్స్లో అయితే మీకు కార్పెట్ బేస్డ్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ వెస్ట్ ఏషియా మ్యాప్ గురించి వచ్చే ఛాన్స్ ఉంది. వెస్ట్ ఏషియా మ్యాప్ ఈచ్ అండ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ చూసుకోవాల్సిందే, అస్సలు విడిచిపెట్టద్దు. ఓకే, మ్యాప్లో మీరు బౌండరీస్ చూసుకోవాలి అండ్ లైన్స్నే చూసుకోవాలి, ఐలాండ్స్నే చూసుకోవాలి, ఎవ్రీ ఏరియా. ఓకే, ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసినట్లయితే కాశ్మీర్లో ఉన్న కార్పెట్ ఇండస్ట్రీ ఇప్పుడు ఈ వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. అండ్ ఎవ్రీ ఇరానియన్ మిజైల్ స్ట్రైక్, అక్కడ స్ట్రైక్ జరిగితే ట్రీమర్స్ అనేవి కాశ్మీర్లో వస్తున్నాయి అని అంటున్నారు. ఎందుకంటే కాశ్మీర్లో రీజన్ వైజ్ కార్పెట్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా. సో ప్రతి రీజన్కి ఒక నేమ్ ఇచ్చారు, ఆ నేమ్స్ అనేవి ఇరానియన్ సిటీస్ నేమ్స్ పెట్టారనమాట. సో అందుకని ఇక్కడ ఇరాన్లో మిసైల్ స్ట్రైక్స్ అవుతూ ఉంటే కాశ్మీర్లో ఆ ట్రీమర్స్ అనేవి చూస్తున్నామని చెప్పి ఈ ఆర్టికల్ టైటిల్ అయితే ఇచ్చారు.
ఒకసారి మనం కాశ్మీర్కి ఇరాన్కి ఉన్న లింక్ చూసుకున్నట్లయితే ఇది సెంచరీ ఓల్డ్ లింక్ అనమాట. సో కాశ్మీర్ హ్యాస్ కాంపీటెడ్ అండ్ కాపీడ్ ఇరాన్ కార్పెట్ డిజైన్స్. సో కాశ్మీర్లో చేసే డిజైన్స్ అన్ని ఇరానియన్ బేస్డ్ కాపీడ్ డిజైన్స్ అనమాట. సో వాటికి నేమ్స్ ఏమి ఇచ్చారంటే కేర్ మన్షా, కషార్, తబ్రీజ్, ఖొరైసాన్, ఇషాఫాన్, హమాదాన్, అర్దాబిల్, మాషాద్, కుమ్, షిరాజ్. సో ఇవన్నీ ఇరాన్లో ఉన్న సిటీస్ నేమ్స్. ఈ సిటీస్ నేమ్స్ యూజ్ చేసి కాశ్మీర్లో తయారు చేసే కార్పెట్స్కి పేరు పెట్టారనమాట. దీని యొక్క హిస్టరీ చూసుకున్నట్లయితే 16th సెంచరీ టైంలో మొఘల్స్, 19th సెంచరీ టైంలో డోగ్రా ఎరా టైంలో ఇరాన్ నుంచి వచ్చిన ట్రేడర్స్ కాశ్మీర్లో ఉన్న పీపుల్కి, ఆర్టిజాన్స్కి ట్రైనింగ్ స్కిల్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. దాని తర్వాత కాశ్మీరీస్ ఇండస్ట్రీస్ అంటే నార్మల్గా హైఫై కాదు, సో నార్మల్గా హౌస్ హోల్డ్ రిలేటెడ్ థింగ్స్ అనేవి స్టార్ట్ చేశారనమాట. ఓకే, ఇది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇలా వెస్ట్ ఏషియాలో ఇన్స్టెబిలిటీ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ కాశ్మీరీ కార్పెట్స్ మీద ఉన్నాయి చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి డిమాండ్ తగ్గిపోవడము, సేల్స్ తగ్గిపోవడం, లైవ్లీహుడ్ లాస్ అవ్వడం, ట్రెడిషనల్ స్కిల్స్ని మర్చిపోవడము, ఆరల్స్ వదిలేయడము, అండ్ ఓవరాల్ జీడిపి కూడా కాంట్రిబ్యూట్ చేస్తుందని చెప్పి మీరు ఈ పాయింట్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంటర్ రైజెస్ ప్రైజెస్ ఆఫ్ ప్రీమియం పెట్రోల్ అండ్ ఇండస్ట్రియల్ డీజిల్. ఓకే, ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా ఇండియాలో ప్రైజెస్ అయితే పెరిగాయి. ఏ ప్రైజెస్ అండి అంటే పెట్రోల్ ప్రైజెస్ అండ్ ఇండస్ట్రియల్ డీజిల్ ప్రైజెస్ పెరిగాయి అంటున్నారు. పెట్రోల్ అయితేనేమో 2 to 3 రూపీస్ పర్ లీటర్ పెరిగాయి, అండ్ ఇండస్ట్రియల్ డీజిల్ అయితే అరౌండ్ 22 రూపీస్ అయితే పెరిగిందనమాట. సో పెరగడానికి మేజర్ రీజన్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి మన దగ్గర సప్లై అనేది తగ్గిపోయింది. సప్లై ఎందుకు తగ్గిపోయింది? వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల. అండ్ నెక్స్ట్ వెస్ట్ ఏషియాలో ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువ, మనం అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ బాంబుల దాడి, మిసైల్స్ అవన్నీ వల్ల అక్కడ ప్రొడక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ తగ్గించారు. సో ఇంటర్నేషనల్ మార్కెట్లోని సప్లై తగ్గడం వల్ల పర్ బ్యారెల్ కాస్ట్ అనేది పెరిగింది. ఒక్క బ్యారెల్లో అరౌండ్ 160 లీటర్స్ ఆఫ్ ఆయిల్ ఉంటుందండి. ఈ ఒక్క బ్యారెల్కి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ప్రైస్ $108. ఇంతకుముందు 75 to 80 అంతే ఉండేది, కానీ ఇప్పుడు ఈ వెస్ట్ ఏషియన్ క్రైసిస్ వల్ల అది కాస్త $108కి వెళ్ళిపోయింది అనమాట. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి నిన్న మన క్లాస్లో ఏం చదువుకున్నాము? అరౌండ్ 22 షిప్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర స్టాండర్డ్గా ఉన్నాయి. అందులో 20 షిప్స్లో ఆయిల్ అండ్ గ్యాస్ ఉంది, మనం తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నామని చదువుకున్నాం కదా. సో అది కూడా ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చేసిన ఆపరేషన్ ఏంటి? ఆపరేషన్ సంకల్ప్. ఈ ఆపరేషన్ సంకల్ప్లో ఏం చేస్తున్నాము? మనం ఎస్కార్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేసి మన ఎన్నో షిప్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము. సో అది కూడా కాస్ట్లీనే కదా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రష్యన్ శాంక్షన్ యాక్ట్ భయంతో రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించాం. అది కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ అని చెప్పొచ్చు. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి. దానివల్ల పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ ఇండియాలో పెరిగాయి అనమాట. సో ఇదంతా మీకు స్టోరీ తెలుసు, కానీ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన కొత్త స్టోరీ ఏంటంటే అసలు ప్రైజెస్ని ఎలా డిసైడ్ చేస్తారు, ఎవరు డిసైడ్ చేస్తారు ఈ పెట్రోల్ అండ్ డీజిల్ సంబంధించి. అండ్ నార్మల్గా మనకి ట్యాక్సెస్ కూడా ఇంపోజ్ చేస్తారు కదా. ఈ ట్యాక్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఇంపోజ్ చేస్తుంది అండ్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఇంపోజ్ చేస్తుంది. అవి ఏంటి? అండ్ ఈ పెట్రోల్ డీజిల్ జిఎస్టీ అంబిట్లోకి వస్తాయా రావా? ఇవి రావు. సో ఈ పాయింట్స్ తెలుసుకున్నట్లయితే మీకు ఏమైనా ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తే మీరు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఈ టాపిక్ వచ్చేసి జిఎస్ పేపర్ 3 ఎకానమీలో ఇంపార్టెంట్, అలాగే జిఎస్ పేపర్ 1లో జియోగ్రఫీలో అండ్ జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటారండి. ఓకే, ఈ సబ్జెక్ట్స్ అన్నీ మీరు కవర్ చేయాల్సి ఉంటుంది ఈ టాపిక్ రిలేటెడ్. సో ఇప్పుడు మనం ప్రైజెస్ గురించి చూసుకున్నట్లయితే ఇండియాలో ఫ్యూయల్ ప్రైజెస్ని ఎలా డిటర్మైన్ చేస్తారు? మన ఇండియాలో ఫాలో అయ్యేది డైనమిక్ ఫ్యూయల్ ప్రైస్ మెథడ్ అనమాట. డైనమిక్ అంటే చేంజ్ అవుతూనే ఉంటుంది. ప్రతిరోజు అరౌండ్ 6 AM ఆ రోజు అమ్మే పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు ఫైనలైజ్ చేస్తారనమాట. సో దీన్నే డైనమిక్ ఫ్యూయల్ ప్రైస్ మెథడ్ అంటారు. సో దిస్ మేక్ షూర్స్ దట్ వేరియేషన్స్ ఆఫ్ గ్లోబల్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్ కంట్రీస్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంది, బ్రెంట్ ఎలా ఉంది, క్రూడ్ ఆయిల్ ఎలా వస్తుంది, వాటి యొక్క ప్రైజెస్ ఏంటి, వాటి బట్టి
మనం ప్రైస్ అరౌండ్ 6 AM డిసైడ్ చేస్తే ఆ రోజు అమ్మే పెట్రోల్ అండ్ డీజిల్ ధరలన్నీ ఆ ప్రైస్కి అమ్ముతారనమాట. సో ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రైస్ పెరిగినట్లయితే అది కంపల్సరీ ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళ మీదకి అది షిఫ్ట్ అవుతుందన్నమాట ఈ మెథడ్ ద్వారా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఫ్యూయల్ ప్రైసింగ్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 4 టర్మ్స్ తెలుసుకోవాలి. ఆయిల్ రిఫైనరీస్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, డీలర్స్ అండ్ యూజర్స్ అనమాట. సో ఆయిల్ రిఫైనరీస్ అంటే ఏం లేదు, మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటాం. అంటే చమురు కొనుక్కొని దాన్ని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేసేసి మనం డిఫరెంట్ ప్రోడక్ట్స్ని మనం తయారు చేస్తాం, లైక్ పెట్రోల్, డీజిల్, నాఫ్థలిన్, కిరోసిన్ లాంటివి. సో ఆ కంపెనీస్ని ఆయిల్ రిఫైనరీస్ అంటారు. ఆయిల్ రిఫైనరీస్ డైరెక్ట్గా క్రూడ్ కానీ, బ్రెంట్ క్రూడ్ కానీ, ఓపెక్ బాస్కెట్ క్రూడ్ కానీ కొనేసి వాటిని పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, బయోఫ్యూయల్స్ అని తయారు చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, నయారా ఎనర్జీ ఉంది, భారత్ పెట్రోలియం ఉంది, ఇండియన్ ఆయిల్, షెల్, అలా డిఫరెంట్ కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అవే కాకుండా మనకి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా ఉంటాయి. ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే మార్కెటింగ్ చేస్తాయన్నమాట. సో ఇప్పుడు నేను భారత్ పెట్రోలియం ఆయిల్ రిఫైనరీ అనుకోండి. సో నేను ఆల్రెడీ తయారు చేశాను, లైక్ నా దగ్గర పెట్రోల్, డీజిల్ అవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు నేను మార్కెట్ చేయాలి కదా, అమ్మాలి అంటే అప్పుడు నేను హెల్ప్ ఆఫ్ మార్కెటింగ్ ఇండస్ట్రీస్ ఆర్ కంపెనీస్ని హెల్ప్ తీసుకుంటాను. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అనమాట. ఈ కంపెనీస్ మార్కెట్ చేస్తూ ఉంటాయి పెట్రోల్, డీజిల్ని. ఎవరికి అంటే డీలర్స్కి అమ్ముతూ ఉంటాయి అన్నమాట. అండ్ డీలర్స్ ఎవరు అంటే డీలర్స్ ఆర్ ద పీపుల్ హూ ఎంగేజ్ ఇన్ టు బిజినెస్. వీళ్ళు ఏం చేస్తారు, బై చేస్తారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ఆయిల్ రిఫైనరీస్తో లింకప్ అయ్యి వాళ్ళు పెట్రోల్, డీజిల్ని కొంటారు. కొనేసి వాళ్ళ దగ్గర ట్యాంకర్స్ ఉంటాయి, ఆయిల్ ట్యాంకర్స్. మీరు రోడ్ మీద వెళ్తున్నప్పుడు చాలాసార్లు ఇండియన్ ఆయిల్ ట్యాంకర్స్, అలా ట్యాంకర్స్ వెళ్తూ ఉంటాయి కదా, ఆ ట్యాంకర్స్లో పెట్రోల్, డీజిల్ నింపేసి వాళ్ళు ఏం చేస్తారు, పెట్రోల్ బంక్స్లో డంప్ చేసేస్తూ ఉంటారు అనమాట. యూజర్స్ అంటే ఎవరు, మీరు నేను, లైక్ మన వెహికల్స్ తీసుకొని పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళేసి పెట్రోల్ కొట్టుకొచ్చిన వాళ్ళ యూజర్స్ అనమాట. సో ఈ 4 టర్మ్స్ అర్థమైన తర్వాత ఇప్పుడు మనం గవర్నమెంట్ ఎలా కంట్రోల్ చేస్తుంది ప్రైజెస్ చూసుకుందాం. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ అనేవి ఇంపోజ్ చేస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసే ట్యాక్స్ని మనం ఎక్సైజ్ డ్యూటీ అని అంటాం. స్టేట్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసేదాన్ని వ్యాట్ అంటాం అనమాట. ఓకే, కానీ ఎవరు అఫీషియల్గా రెగ్యులేట్ చేసేది అంటే ఈ ప్రైజెస్ డిసైడ్ చేసేది పీపీఏసీ అంటే పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మన మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కిందే ఉంటుందన్నమాట. ఇది డిసైడ్ చేస్తుంది. ఎవరు రికమెండ్ చేస్తారు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ రికమెండ్ చేసిన తర్వాత పీపీఏసీ అనేది ఫైనలైజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం రీటైల్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే మనం కట్టే ట్యాక్సెస్ చాలా ఎక్కువ పెట్రోల్ మీద అండ్ డీజిల్ మీద. అరౌండ్ 70% ఆఫ్ ప్రైస్ మనం కట్టే ట్యాక్సీ అండి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఫైట్ అగెయిన్స్ట్ హేట్ స్పీచ్ మస్ట్ బి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ సే సుప్రీం కోర్ట్. ఈ యొక్క టైటిల్ చూడగానే కీవర్డ్ ఏం కనిపిస్తుంది అంటే హేట్ స్పీచ్ అనేది కీవర్డ్ అనమాట. సో మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే అసలు హేట్ స్పీచ్ అంటే ఏంటి, దానికి ఒక డెఫినేషన్. సో మీరు యూపీఎస్సీలో ఎవరు డెఫినేషన్ రాస్తున్నారు అంటే కంపల్సరీ అథెంటికేటెడ్ డెఫినేషన్ రాయాలి. అథెంటికేటెడ్ అంటే సింపుల్గా అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్, అకార్డింగ్ టు IMF, అకార్డింగ్ టు లా కమిషన్ రిపోర్ట్, అకార్డింగ్ టు WEF, లైక్ దాట్ ఏదో ఒక బాడీ తీసుకొని ఈ యొక్క బాడీ చెప్పిన డెఫినేషన్ ఇది అని చెప్తే బాగుంటుంది అనమాట. సో ఇక్కడ కూడా హేట్ స్పీచ్ అంటే ఏంటో మీరు లా కమిషన్ రిపోర్ట్ ఏం చెప్తుందో చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ హేట్ స్పీచ్ ఎందుకు ఉంది, దీని వెనకాల రీజన్స్ ఏంటో కనుక్కోవాలా. అండ్ హేట్ స్పీచ్ మంచిది కాదంటున్నారు కదా, సో దానివల్ల ఇంపాక్ట్ ఏముంటుందో చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ ఇంతవరకు తీసుకున్న మెజర్స్ ఏంటి, సో మీ దగ్గర ఏమైనా సొల్యూషన్స్ ఉంటే వాటిని కూడా వే ఫార్వర్డ్ కింద యాడ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా ఎవ్రీ టాపిక్ని మల్టిపుల్ డైమెన్షన్స్ చదువుకోవాలి. అండ్ ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుగుతారు అంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గురించి అడిగే ఛాన్స్ ఉంది. అలాగే మనం ఇంతవరకు తెచ్చిన లాస్ కూడా మీరు తెలుసుకోవాలండి. అండ్ ఈ టాపిక్ మీద మీకు ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈ టాపిక్ వచ్చేసి పాలిటీ GS పేపర్ 2లో చాలా ఇంపార్టెంట్. ఓకే, టాపిక్ అర్థం కావాలి అంటే కొంత బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. మనకి సుప్రీం కోర్ట్ ఉంది. ఇప్పుడు మనం జ్యుడిషియరీ సిస్టమ్ తీసుకున్నట్లయితే మనకి 3 టైర్ జ్యుడిషియరీ సిస్టమ్ ఉంటుంది కదా, సుప్రీం కోర్ట్, హైకోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆర్ సబార్డినేట్ కోర్ట్స్ అంటాం. మన ఇండియాలోని టాపెస్ట్ కోర్ట్ ఏంటది, సుప్రీం కోర్ట్.
మన స్టేట్లో టాప్ కోర్ట్ వచ్చేసి హైకోర్ట్, డిస్ట్రిక్ట్ లెవెల్స్లో మనకు సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి, మళ్ళీ వీటిని సివిల్ కోర్ట్స్ అంటాము అండ్ అలాగే క్రిమినల్ కోర్ట్స్ అంటాము అలా. సో ఇప్పుడు ఏమైంది అంటే సుప్రీం కోర్ట్ దగ్గరికి చాలా పిటిషన్స్ అయితే వెళ్ళాయి. ఈ పిటిషన్స్ ఏం చెప్తున్నాయంటే హేట్ స్పీచ్ జరుగుతుంది మా కమ్యూనిటీ మీద, మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి, హేట్ స్పీచ్ వల్ల మా ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయని చాలా పిటిషన్స్ అనేవి సుప్రీంకోర్టుకు వెళ్ళాయి. ఆ పిటిషన్స్ ఫైల్ చేసింది ఎవరు అంటే బ్రాహ్మణ్ కమ్యూనిటీ వాళ్ళు కొన్ని పిటిషన్స్ ఫైల్ చేసి హేట్ స్పీచ్ జరుగుతున్నాయి, మా యొక్క ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అవుతున్నాయి అని చెప్పింది. ఓకే, సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే మన ఇండియా అనేది చాలా డైవర్స్ కంట్రీ. ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇండియా ఈజ్ డైవర్స్ కంట్రీ. మన ఇండియాలో చాలా డైవర్సిటీ ఉంది. ఎస్పెషలీ మనం ఒక్క ఎగ్జాంపుల్ రిలీజియస్ డైవర్సిటీని తీసుకున్నట్లయితే మన దగ్గర హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, బుద్ధిస్ట్ ఉన్నారు, పార్సీస్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు. సో అలా డిఫరెంట్ రిలీజన్ వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ బ్రాహ్మణ్స్ వచ్చేసి హిందూస్లో వస్తారు. సో హిందూస్లో కూడా మనకి మళ్ళీ బ్రాహ్మణ్స్ అంటాము. మన క్లాస్ సిస్టమ్ చూసుకున్నట్లయితే బ్రాహ్మణ్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్ ఇలా ఉంటారు కదా. సో ఇక్కడ కేస్ ఫైల్ చేసింది, పిటిషన్స్ పెట్టింది బ్రాహ్మణ్ కమ్యూనిటీ. అండ్ హిందూస్లో చాలా సబ్ కాస్ట్లు ఉన్నారు. సో ఓన్లీ బ్రాహ్మణ్స్ పిటిషన్స్ పెట్టారని చెప్పి నేను ఈ కేసు తీసుకున్నట్లయితే ఇది నారో వ్యూగా ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు ఈ పిటిషన్స్ని డిక్లైన్ చేసేసింది అనమాట. డిక్లైన్ చేసేసి సుప్రీంకోర్టు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్స్ ఇప్పుడు న్యూస్లో ఉన్నాయన్నమాట. క్లియర్? ఆ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే వై షుడ్ ఏ పర్టికులర్ కమ్యూనిటీ కమ్ అప్ అండ్ సే టు ప్రొటెక్ట్ మై కమ్యూనిటీ? ఎందుకు ఒక కమ్యూనిటీ మాత్రమే వచ్చి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి అని అడుగుతున్నారు అని చెప్పి క్వశ్చన్ చేసింది. దానికంటే వీ హ్యావ్ టు సే నో వన్ షుడ్ ఇండల్జ్ ఇన్ హేట్ స్పీచ్. మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి రా మొర్రో అనకుండా అందరూ కలిసి కట్టుగా అసలు ఈ హేట్ స్పీచ్ ఉండకుండా చూస్తే బాగుంటుంది కదా అని చెప్పి కోర్ట్ అనేది అబ్జర్వ్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైట్ అగెయిన్స్ట్ హేట్ స్పీచ్ మస్ట్ బి కలెక్టివ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ సిటిజన్స్ తరపు నుంచి అందరూ కలిసికట్టుగా ఒక యూనిఫైడ్గా చేయాలి అని చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి ఇంపార్షియాలిటీ ఉండకూడదు రిలేటెడ్ టు హేట్ స్పీచ్ అని చెప్పడం జరిగింది అనమాట. ఆల్రెడీ నేను కంటెక్స్ట్ చెప్పేశాను. సో ఇప్పుడు మనం కొన్ని బేసిక్స్ చూద్దాము హేట్ స్పీచ్ గురించి. మన లా కమిషన్ రిపోర్ట్ నెంబర్ 267లో ఏం రాసింది అంటే హేట్ స్పీచ్ అనేది ఏమైనా వర్డ్స్ కానీ, ఏమైనా మాట్లాడడం కానీ, ఏమైనా యాక్షన్స్ కానీ ఆర్ ఎల్స్ ఎనీథింగ్ ఏం చేసినప్పటికీ కూడా ఒక గ్రూప్కి అసహ్యం అలా ఉంటుంది కదా. సో హేట్రెడ్ కలిగించినట్లయితే బేస్డ్ ఆన్ రేస్ కానివ్వండి, రిలీజన్ కానివ్వండి, రీజన్ కానివ్వండి, జెండర్, సెక్షువల్ ఓరియంటేషన్, దాన్ని హేట్ స్పీచ్ అంటున్నారు. హేట్ స్పీచ్లో మనం మాట్లాడిందే కాదు, ఈవెన్ రిటర్న్ వర్డ్స్ అయినా అవనివ్వండి, సైన్స్ అయినా, విజువల్స్ అయినా సరే, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్సైటింగ్ ఎనీ హేట్రెడ్నెస్ అండ్ ఈవెన్ వాయిలెన్స్ క్రియేట్ అవుతుంది అంటే దాన్ని హేట్ స్పీచ్గా పరిగణించవచ్చు అని చెప్పింది అనమాట. సో మన ఇండియాలో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి హేట్ స్పీచ్కి సంబంధించి అంటే ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ ఏం చెప్తుందంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి చెప్తుంది. కానీ ఈ ఫండమెంటల్ రైట్ అనేది అబ్సల్యూట్ కాదు, కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టచ్చు అనమాట. దానికి సంబంధించి ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2 ఉంది. దేని మీద మన రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు అని చెప్పి. అండ్ ఈవెన్ కొన్ని లీగల్ ప్రొవిజన్స్ అయితే ఇండియాలో ఉన్నాయి విచ్ ఇస్ ప్రొటెక్టింగ్ పీపుల్ ఫ్రమ్ హేట్ స్పీచ్. ఫస్ట్ వచ్చేసి బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత ఏం చేస్తుందంటే ఇలా ఎనిమిటీని అలాగే హేట్రెడ్నెస్ని ప్రమోట్ చేస్తుంది అంటే పనిష్మెంట్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేసింది. అండ్ నెక్స్ట్ రీప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో కూడా క్యాండిడేట్స్ డిస్క్వాలిఫై చేసి వాళ్ళని కన్విక్ట్ అనేది చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కూడా పనిష్ చేస్తుంది ఎవరైతే ఇన్సల్ట్ చేస్తున్నారో, హేట్రెడ్నెస్ని ప్రమోట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా మనకు సివిల్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 1955 కూడా పీనలైజ్ చేస్తుంది అనమాట. ఇలా ఆల్రెడీ మన ఇండియాలో కొన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, అలాగే లాస్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇవి స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి అంటే దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి,
దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, మీ స్టైల్ ఆఫ్ మెథడ్లో ఆలోచించడానికి ట్రై చేయండి, బికాస్ యు ఆర్ జెన్జీ. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీస్టోరింగ్ రైట్స్. ఈ టాపిక్ ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. ఈ టాపిక్ దేని గురించి మాట్లాడుతుంది అంటే బయోలాజికల్ మదర్ అండ్ అడాప్టివ్ మదర్. బయోలాజికల్ మదర్ వర్సెస్ అడాప్టివ్ మదర్ గురించి మాట్లాడుతుంది. ఓకే, అసలు ఇష్యూ ఏంది అంటే ఒక సెక్షన్ గురించి అనమాట. మీరు రాసుకుంటారంటే రాసుకోవచ్చు. సెక్షన్ 60 ఆఫ్ కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ గురించి అనమాట. ఈ సెక్షన్ 60 ఆఫ్ కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఏం చెప్తుంది అంటే బయోలాజికల్ మదర్ ఎవరైతే ప్రెగ్నెంట్ అయ్యి వాళ్ళు పిల్లల్ని కంటారో ఆ మదర్కి 6 months ఆఫ్ పెయిడ్ లీవ్ అనేది ఇస్తారు. దాన్నే మ్యాటర్నిటీ లీవ్ అంటారనమాట. 6 months ఆఫ్ మ్యాటర్నిటీ లీవ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ సమ్ టైమ్స్ ఆఫ్టర్ డెలివరీ కూడా. అంటే వాళ్ళ ఇష్టం. కొంతమంది ఏంటంటే ప్రెగ్నెన్సీ డిఫికల్ట్గా ఉంది అన్నట్లయితే ప్రెగ్నెన్సీ టైంలోనే వాళ్ళు లీవ్ అప్లై చేసుకుంటారు. కొంతమందికి బాగానే ఉంది ఐ కెన్ కంటిన్యూ అన్నప్పుడు ఓన్లీ డెలివరీ టైంలో వాళ్ళు తీసుకొని ఆ 6 months బేబీతో ఎంజాయ్ చేయడానికి పెట్టుకుంటారనమాట. సో అలా ఓవరాల్గా 6 months ఆఫ్ పెయిడ్ లీవ్ మెటర్నిటీ లీవ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండర్ దిస్ కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ. కానీ అడాప్టివ్ మదర్ ఎవరైతే పిల్లల్ని దత్తత తీసుకుంటారో వాళ్ళకి మాత్రం 3 months అరౌండ్ 12 weeks అని చెప్పారు. అది కూడా ఏంటంటే బేబీ వయసు 3 months కంటే తక్కువ ఉంటే వాళ్ళకి ఇది వర్తిస్తుంది. 3 months కంటే ఎక్కువ ఉంటే ఈ పెయిడ్ లీవ్ అనేది ఇవ్వరు అని చెప్పి ఈ కోడ్ ఆఫ్ సెక్యూరిటీలో ఉందన్నమాట. సో ఫైనల్గా ఈ పిటిషన్ సుప్రీం కోర్టుకి వెళ్ళింది. ఇప్పుడు సుప్రీం కోర్ట్ కొన్ని అబ్జర్వేషన్స్ చేసేసి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో ఈ 3 months వ్యాలిడ్ కాదు అని చెప్పేసింది అనమాట. ఎయిదర్ అడాప్టివ్ మదర్ అయినా సరే బయోలాజికల్ మదర్ అయినా సరే దే ఆర్ ఎంటైటిల్డ్ టు గెట్ దిస్ మ్యాటర్నిటీ లీవ్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్ చెప్పారు. అండ్ ఈ 3 months పక్కన పెట్టి పెట్టారనమాట. ఇది ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కారా అనే ఒక ఏజెన్సీ గురించి చూసుకోవాలి, బాడీ గురించి. అండ్ అలాగే బయోలాజికల్ మదర్, అడాప్టివ్ మదర్ అండ్ సోషల్ సెక్యూరిటీ గురించి కూడా మీరు చూసుకోవాలి. దాని మీద కూడా మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది ఈసారి ప్రిలిమ్స్లో. ఓకే, ఈ టాపిక్ వచ్చేసి గవర్నెన్స్ అండ్ జిఎస్ పేపర్ 2 పాలిటీలో ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక జడ్జ్మెంట్ తెచ్చింది. అదేంటి, అడాప్టివ్ మదర్స్కి కూడా 3 months ఆఫ్ మ్యాటర్నిటీ లీవ్ ఇవ్వాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బేబీ ఏజ్ అని చెప్పారనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ బేసిక్ హ్యూమన్ రైట్. అండ్ ఈవెన్ యూనియన్ గవర్నమెంట్కి ఒక అడ్రస్ కూడా చేసింది, ఒక రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్లో ఏం చెప్పింది అంటే ప్యాటర్నిటీ లీవ్ గురించి కూడా ఆలోచించండి. ఈవెన్ ఫాదర్కి కూడా లీవ్ చాలా అవసరం, తన వైఫ్ డెలివరీ అప్పుడు అన్నట్టు కూడా చెప్పారనమాట. సో దాని మీద కూడా కొంత డిస్కషన్స్ అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. సో ఇఫ్ యూ సీ దిస్ డీటెయిల్స్, ఫస్ట్ వచ్చేసి సుప్రీం కోర్ట్ ఏజ్ రెస్ట్రిక్షన్స్ని కొట్టేసింది అనమాట, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎందుకు కొట్టేసింది అంటే ప్రాక్టికల్ కాదు అని చెప్పింది. ఇండియాలో అడాప్షన్ ప్రాసెస్ చాలా లెంతీ, చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనం ఓన్లీ 3 months లోపు వాళ్ళకి మేము మెటర్నిటీ లీవ్ ఇస్తానంటే కుదరదు అని చెప్పింది. ఇది ప్రాక్టికల్ కాదు అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీప్రొడక్టివ్ అటానమీ మీద మనం ఫోకస్ చేయాలంటే ఓన్లీ కంటేనే అమ్మ కాదు. సో ఇయర్ మనం బేబీని మనం తీసుకొచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటున్నాము అని అన్నట్లయితే ఈ ఫ్యామిలీ మొత్తం లైక్ బేబీస్ ఫ్యామిలీ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఇన్ ద ఫ్యామిలీ దే హ్యావ్ టు మెయింటైన్ గుడ్ రిలేషన్స్ విత్ ద బేబీ. దానికోసం వాళ్ళు బాండ్స్ అనేవి అంటే ఫ్యామిలీ టు బేబీ బాండ్ అనేది మెయింటైన్ చేయాలి. అలాగే చైల్డ్ కేర్లో సపోర్ట్ చేయాలి. వాళ్ళందరూ కలిసి షేర్డ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని చెప్పారనమాట. అండ్ అంతేకాకుండా లైక్ ఫాదర్స్కి కూడా ప్యాటర్నల్ లీవ్ ఎందుకు కావాలి అంటే పేరెంట్ అన్నప్పుడు ఓన్లీ మదరే రాదు, ఈవెన్ ఫాదర్ కూడా వస్తారు. ఆ పేరెంట్హుడ్లో ఫాదర్కి కూడా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ సపోర్ట్ అనేది ఉండాలి. సో ఫాదర్కి లీవ్ ఉండడం వల్ల ఫాదర్ విల్ ఆల్సో ట్రై టు మేక్ ఏ గుడ్ బాండ్ విత్ బేబీ అన్నట్టు చెప్పడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే అన్డెమోక్రటిక్ పాలిటిక్స్ ఇన్ గ్రేట్ నికోబార్ ఓవర్ ల్యాండ్.
సో ఈ టాపిక్ అసలు చాలా పాత టాపిక్, ఇది కొత్తదేం కాదు, చాలాసార్లు మనం మన క్లాస్లో డిస్కస్ చేసాము. అయినప్పటికీ కూడా కొంత బ్రీఫ్గా నేను చెప్తాను. సో ఈ టాపిక్ వచ్చేసి గ్రేట్ నికోబార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ గురించి చెప్తుంది అనమాట. గ్రేట్ నికోబార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ దీని గురించి చూసుకున్నట్లయితే మనకి బే ఆఫ్ బెంగాల్, ఇలా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి. నికోబార్ ఐలాండ్స్లో మనం ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నాం అనమాట. దాని పేరేది మెగా ప్రాజెక్ట్ అంటున్నాం. సో ఈ ప్రాజెక్ట్లో మనం ఏం చేస్తున్నాము, ట్రాన్స్ షిప్మెంట్ పోర్ట్ని కడుతున్నాము. ట్రాన్స్ షిప్మెంట్ పోర్ట్. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ వచ్చేసి టౌన్షిప్ డెవలప్ చేస్తున్నాము. ఓకే, టౌన్షిప్ డెవలప్ చేస్తున్నాము. దాంతోపాటు మనం ఏం చేస్తున్నాము, ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, టౌన్షిప్, పవర్ ప్లాంట్. ఓకే, ఇవన్నీ డెవలప్ చేస్తున్నాం ఆ ఏరియాలో. అలా డెవలప్ చేయడం వల్ల ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం ఫారెస్ట్ని క్లియర్ చేస్తున్నాము. క్లియరింగ్ ఫారెస్ట్, చాలా చెట్లు, మిలియన్స్ ఆఫ్ ట్రీస్ మనం కట్ చేయాల్సి ఉంటుంది. మిలియన్స్ ఆఫ్ ట్రీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఉన్న బయోడైవర్సిటీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నికోబార్ మెగా పోర్ట్, నికోబార్ ట్రీ షూ, లెదర్ బ్యాక్ టర్టిల్స్, సాల్ట్ క్రోకోడైల్స్, ఇవన్నిటి కూడా బయోడైవర్సిటీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసరికి మనకు అండమాన్ అండ్ నికోబార్లో ఉన్న ట్రైబ్స్ ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ అండమానీస్, జారావాస్, షొంపెన్, నికోబారీస్, ఓంగ్, అలా ఉంటారు కదా. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వల్ల మనం అక్కడ 2 ట్రైబల్ పీపుల్ని కంప్లీట్గా డిస్ప్లేస్ చేయాల్సి వస్తుంది. అవి ఏంటంటే షొంపెన్ ట్రైబ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నికోబారీస్ అనమాట. నికోబారీస్ ట్రైబ్స్, షొంపెన్ ట్రైబ్స్ని అక్కడ డిస్ప్లేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ ఆర్టికల్ మొత్తం చెప్పేది ఈ 3 పాయింట్స్ గురించి అనమాట, షొంపెన్, నికోబారీస్ అండ్ బయోడైవర్సిటీ. సో మనం అక్కడ వాళ్ళని తీసేసి వేరే దగ్గర పెట్టాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ నికోబార్ నుంచి తీసుకొచ్చేసి వాళ్ళని తెలంగాణలో మనం ఉంచాలి అనుకుంటున్నాం. సో విల్ దే సర్వైవ్ ఇన్ దిస్ తెలంగాణ స్టేట్? ఎందుకంటే వాళ్ళు ట్రైబల్ పీపుల్, దట్టు ఏమంటారు, పీవీటీడీస్ అంటే ప్రిమిటివ్లీ వలరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనమాట. సో వాళ్ళు డిపెండ్ అయ్యేది ఓన్లీ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద. అక్కడున్న ఏరియాకి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ బాడీ అడాప్ట్ అయింది ఫ్రమ్ జనరేషన్ ఆన్వర్డ్స్. వాళ్ళని తీసుకొచ్చి వేరే దగ్గర పెట్టడం అండ్ వాళ్ళ కంపెన్సేషన్ ఇస్తే కూడా వాళ్ళకి ఆ మనీని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే దే ఆల్రెడీ ఎంటైర్ డిపెండ్ ఆన్ దిస్ ఫారెస్ట్ ఫర్ దేర్ లైవ్లీహుడ్ కాబట్టి. సో అలా వీళ్ళ యొక్క రైట్స్ అనేవి వయోలేట్ అవుతున్నాయి అని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా బయోడైవర్సిటీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, మళ్ళీ దాన్ని తిరిగి తీసుకురాలేము. సో కాబట్టి ఈ ప్రాజెక్ట్ మనం ముందుకు తీసుకెళ్లే కంటే ముందు వీ నీడ్ టు హ్యావ్ ఏ డీటెయిల్ స్క్రూటినీ అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఈ ఆర్టికల్ జిఎస్ పేపర్ 3 ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీలో చాలా ఇంపార్టెంట్. అలాగే ట్రైబ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జిఎస్ 1లో సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీన్ని చూసుకోవచ్చు. అండ్ ఈవెన్ జిఎస్ పేపర్ 2లో పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే రూపీ స్లిప్స్ 82 పైసా టు 93.71 rupees as oil crosses $108 per barrel. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది, సింపుల్గా ఇంతకుముందు చెప్పినట్టు గ్లోబల్ ఆయిల్ ప్రైస్ అనేది పెరిగింది. సో ఇప్పుడు ఎంత ఉంది, ఒక్క బ్యారెల్కి $108 అంటున్నారు. ఒక్క బ్యారెల్లో మనకి 160 లీటర్స్ ఆఫ్ ఆయిల్ ఉంటుంది. ఓకే, దీనివల్ల ఏమైందంటే మనం ఎంత ఖర్చు అయినా సరే తప్పదు, ఇంపోర్ట్ చేసుకోకుండా మాత్రం తప్పదు. సో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఆయిల్, మిలియన్స్ లీటర్స్ ఆఫ్ ఆయిల్ మనం తెచ్చుకుంటున్నాం. సో అలా తెచ్చుకోవడం వల్ల ఏంటి, వాళ్ళు ఫ్రీగా ఇస్తారు ఆయిల్? ఇవ్వరు కదా. సో మనం వాళ్ళకి ఏంటంటే రిటర్న్ డబ్బులు కట్టాలా, ఆ డబ్బులు డాలర్లో కడతామన్నమాట. సో ఏమవుతుంది, ఇండియాలో ఉన్న డాలర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళి మనం డబ్బులు కడుతున్నాం వేరే వాళ్ళకి. దానివల్ల ఇండియాలో డాలర్స్ తక్కువైపోతాయి. ఓకే, ఇండియాలో డాలర్స్ తక్కువ అవడం వల్ల డాలర్కి వాల్యూ పెరుగుతుందండి. ఇంక్రీస్డ్ వాల్యూ ఆఫ్ డాలర్
మన ఇండియాలో ఉన్న రూపీకి వాల్యూ అనేది తగ్గుతుంది, దాన్నే డెప్రిసియేషన్ ఆఫ్ రూపీ అని అంటారు అనమాట. సో ఇప్పుడు ఇండియాలో జరుగుతుంది వెరీ సింపుల్, డాలర్స్ బయటకు వెళ్తున్నాయి కాబట్టి డాలర్స్కి వాల్యూ పెరిగి ఇండియన్ రూపీకి వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఈ కాన్సెప్ట్నే డెప్రిసియేషన్ అని అంటారు. సో దీని గురించి కూడా మీకు క్వశ్చన్ ఛాన్స్ ఉంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ డెప్రిసియేషన్ అని చెప్పి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ లీడ్ టు డెప్రిసియేషన్ ఆఫ్ ఇండియన్ రూపీ అని చెప్పి. సో అలా మీరు కంపల్సరీ కొంత నోట్స్ అయితే చేసుకోవాలి. డెప్రిసియేషన్ అంటే ఏంటిది, ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది, దానివల్ల ఇంపాక్ట్ ఏంటి అని చెప్పి. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ 2 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ఫస్ట్ వచ్చేసి హేట్ స్పీచ్ మీద అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ద కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లిసిట్లీ డిఫైన్స్ హేట్ స్పీచ్. సెకండ్ వచ్చేసి ఆర్టికల్ 90 సబ్ క్లాస్ 2 allows reasonable restrictions on free speech. థర్డ్ వన్ వచ్చి సెక్షన్ 153A of IPC deals with promoting enmity between the groups. ఇందులో ఏవి కరెక్టో కింద కమెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీడ్ టు రూపీ డెప్రిసియేషన్. ఫస్ట్ వచ్చేసి రైజింగ్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్, నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ క్యాపిటల్ అవుట్ ఫ్లోస్, హై ఎక్స్పోర్ట్స్. ఇందులో కూడా మీరు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూసి కింద కమెంట్లో చెప్పండి. దాట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా మీ యూపీఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మన దగ్గర జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది మండే నుంచి, అంటే ఎల్లుండి నుంచి. అండ్ మన దగ్గర కోర్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో బోత్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ మన దగ్గర ఎవ్రీథింగ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో చెప్తారు, అలాంగ్ విత్ ఆన్సర్ రైటింగ్, అలాంగ్ విత్ టెస్ట్ సిరీస్ అన్నీ ఇంక్లూడెడ్ ఉంటుంది. సో మీరు ఒక్కసారి ఇక్కడ కోర్స్ జాయిన్ అవుతే ఇట్ ఇస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ క్లాసెస్, టెస్ట్ సిరీస్, ఆన్సర్ రైటింగ్, స్కిల్ ఎన్హాన్స్మెంట్, ఎవ్రీథింగ్ అనమాట. సో మీకు కనుక ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ కోర్స్ గురించి ప్లీజ్ టు కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేయండి 8074765513. and even you can message on this number on WhatsApp also. అండ్ మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చేసి డైరెక్ట్గా మాట్లాడాలి, తర్వాత డెసిషన్ తీసుకుంటాను అంటే యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ విజిట్ అవర్ ఇన్స్టిట్యూట్ అండ్ యూ కెన్ టాక్ టు మీ డైరెక్ట్లీ అండ్ ఐ విల్ బి అవైలబుల్ ఇన్ ద ఆఫీస్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. Okay, so you can come and you can clear your doubts. Later only you can join the course. Okay, we are giving that much assurance, you can 100% believe us. Okay, that's all guys, I wish you all the best. And meeku ganaka ee video nachitlayite like cheyandi, alage share cheyandi, and maranni current affairs updates kosam mana channel subscribe cheskondi. Thank you so much guys.